ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అండ్ పోషక విలువలు ఉన్న పుదీనా పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది ఎంతో సింపుల్గా అండ్ త్వరగా చేసుకునే విధానం. ఇక్కడ ముందుగా ఒక పెద్ద సైజు పుదీనా కట్టను తీసుకొని వాటర్లో కడుక్కొని సన్నగా ఆకుల వరకు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. దీని మీద కట్ చేసిన తర్వాత దాని మీద ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. దీనికోసం 17 పచ్చిమిర్చి తీసుకొని ఒక స్పూను ఉప్పు, 2 స్పూన్స్ నువ్వులు వేయించాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసి దీనికోసం ఒక స్పూన్ వరకు చింతపండు కూడా తీసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ మినప్పప్పు, 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి తీసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 2-3 రెబ్బల కరివేపాకు వేసి కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు వేసి ఆ మిశ్రమాన్ని ఈ పోపులో కలిపేసుకుంటే ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన పుదీనా పచ్చడి రెడీ. ఇది పూరి అయినా, చపాతీ అయినా, రైస్లోకైనా ఎందులోకైనా బాగుంటుంది. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఎంతో హెల్తీ అయినది.